హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం రిజిస్ట్రేషన్ ఏదైతే యూజర్ రిజిస్ట్రేషన్ ఏపీఐ ద్వారా అంటే ఏపీఐ ఎండ్ యూజర్ నుంచి మనం ఎలా చేస్తామో నచ్చుదాం. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం లైక్ ఎలా అంటే ఎంవిసి వ్యూస్ ద్వారా రిజిస్ట్రేషన్ పేజ్ క్రియేట్ చేసి దాని నుంచి చేస్తాం. అలాగే ఏపీఐ నుంచి ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో సొల్యూషన్ మీద రైట్ క్లిక్ ఉంది అండ్ మీ ప్రాజెక్ట్ ఇస్ మినిట్ ఫోర్ ఏపీఐ అండ్ నేమ్ వచ్చేసి రిజిస్టర్ ఏపీఐ అని ఇద్దాం. సో అథెంటికేషన్ ఏం తీసుకోవట్లేదు, రైట్? అండ్ నా అండ్ ఈ రిజిస్టర్ ఏపీకి రిఫరెన్సెస్ అనేది యాడ్ చేద్దాం. ఎందుకంటే లైక్ ఆ ప్రాజెక్ట్ నుంచి మనం తీసుకుంటాం కదా, లైక్ ఈ డిబి కాంటెక్స్ట్ ఫైల్ కానీ ఏదైనా కానీ దీని నుంచి తీసుకోవాలి. సో కాబట్టి దాని రిఫరెన్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అండ్ యాప్ సెట్టింగ్స్ మీన్స్ కనెక్షన్ స్ట్రింగ్ ఎస్టాబ్లిష్ చేసాం కదా. సో కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఈ యాప్ లో ఏపీలో కూడా మనకి ఇవ్వాలి, ఎందుకంటే త్రూ యాప్ ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి. క్లియర్ అండ్ నౌ చేంజెస్ ప్రోగ్రామ్ builder dot services dot add identity. మనం యూజర్ చేంజ్ చేసాం, రోల్ ఇంకా చేంజ్ చేయలేదు. సో అప్లికేషన్ యూజర్ డాట్ యాడ్ ఎంటిటీ. సో ఇక్కడ దీనిలోకి వెళ్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ యాడ్ యూనిటీ ఫ్రేమ్వర్క్ స్టోర్ యాడ్ కాంటెక్స్ట్. క్లియర్. సేమ్ ఐడెంటిటీ కూడా యాడ్ చేస్తాం. సో డిఫాల్ట్ ఐడెంటిటీ, ఎందుకంటే ఒక్కటే కదా మనం చేంజ్ చేస్తుంది అప్లికేషన్ యూజర్. ఓకే. అండ్ నా ఇప్పుడు కంట్రోలర్ తీసుకున్నాం. కంట్రోలర్ లో రిజిస్టర్ అని ఒక కంట్రోలర్ తీసుకున్నాం. సో జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎంవిసిలో ఉంది, ఎంవిసిలో కాదు మన ఏపీలో కంట్రోలర్ కావాలి. లైక్ అకౌంట్ అని తీసుకున్నాం. సో ఏపీఐ అకౌంట్ కంట్రోలర్ అండ్ సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుంటాం, యూజర్ మేనేజర్ అండ్ లైక్ ప్రైవేట్ యూజర్ మేనేజర్. సో అప్లికేషన్ యూజర్ మేనేజర్ కంట్రోలర్ సైన్ ఇన్. సైన్ ఇన్ మేనేజర్. This is like if you're not new to HR social media, this is just post మెథడ్. ఇక్కడ మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో కంట్రోలర్ లో అకౌంట్ లో రిజిస్టర్ పంపించుదాం. సేమ్ నేను కాపీ చేసుకుంటున్నాను.
సేమ్ అదే ఇచ్చారు, బట్ ఇక్కడ మనకి వ్యూస్ అనేది క్రియేట్ అవ్వవు. రైట్, వ్యూస్ అనేది జనరేట్ అవ్వవు కదా. సో రిటర్న్, ఓకే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఓకే. రైట్, అండ్ ఇక్కడ కూడా రిటర్న్, ఓకే. రైట్, స్మాల్, క్లియర్. డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ అకౌంట్ కంట్రోలర్ ద్వారా ఈ రిజిస్టర్ పేజ్ అంటే బై యూజింగ్ ఏపీఐ, ఏపీఐ అకౌంట్ కంట్రోలర్ అండ్ రిజిస్టర్లోకి ఎప్పుడైతే వస్తున్నామో, లైక్ ఈ సమ్ డీటెయిల్స్ అనేది మనకి అడుగుతుంది. సో బేస్డ్ ఆన్ ది డీటెయిల్స్ మన డేటాని దీనిలోకి ఎంటర్ చేస్తున్నాం. సో ఎలా, యూజర్ మేనేజర్. సో యూజర్ మేనేజర్ మనం ఆల్రెడీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసాం. యూజర్ మేనేజర్ లైక్ అప్లికేషన్ మేనేజర్ నుంచి. సో ఇది ఫ్రే మనకి ఎక్కడి నుంచి తీసుకుంటుంది, అప్లికేషన్ డిబి కాంటాక్ట్. సో అప్లికేషన్ డిబి కాంటాక్ట్ ఎక్కడ ఉంది, సో ఇది ఆల్రెడీ లాగిన్ పేజ్ లో క్రియేట్ చేసాం. అంటే దట్ మీన్స్ ఇది మనం ప్రొవైడ్ చేసాం ఈ కనెక్షన్ స్ట్రింగ్ అనేది, ఆర్ అదర్వైజ్ మనం ఇక్కడ ఇంకొకటి డిబి కాంటాక్ట్ ఫైల్ తీసుకుని చేసుకోవచ్చు. ఓకే, అండ్ రన్ చేద్దాం. చూడండి, లైక్ ఇది ఏ ప్రాజెక్ట్ లో ఉందో చూడండి. లైక్ ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఉంది. మనకు కావాల్సింది ఇది రిజిస్టర్ ప్రాజెక్ట్, రైట్. సో చేంజ్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ అనేది చేంజ్ చేసుకున్నాం. రైట్, ఏపీ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, కనెక్షన్ పాత్ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. రైట్, కనెక్షన్ పాత్ చూడండి, అసలు కనెక్షన్ పాత్ ఉందా ఇక్కడ, మనం వెళ్ళారు కదా కనెక్షన్ పాత్ అనేది. సో సో దీన్ని ఏదైతే తీసుకున్నామో కనెక్షన్ పాత్ సేమ్ అది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయండి. సో ఈ లిటిల్ బిట్ చేంజెస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, కొంచెం అంతా చేయండి. యాప్తో వర్క్ చేసేటప్పుడు, రైట్, బేబీ కాన్సెప్ట్స్. అండ్ చూద్దాం, డేటాబేస్ లో రిజిస్టర్ యాప్ డిబి మనం క్రియేట్ చేసింది. సో రిజిస్టర్ యాప్ డిబిలో టేబుల్స్ లో వద్దాం, అండ్ యూజర్ రిజిస్టర్ లైక్ యూజర్ డీటెయిల్స్ చూద్దాం. సో 3 యూజర్స్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేయాలి. అండ్ నౌ చూడండి, ఇక్కడ ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం.
సో అంబిగ్యూటీ వస్తుంది మనకి హెచ్టిపి మెథడ్. ఇన్స్పెక్ట్ చేద్దాం. మనకి నెట్వర్క్ లోకి వెళ్తే మనకి ఈ స్వాగర్ లైక్ ఎర్రర్ పేజ్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది ఏంటనేది. సో ఇక్కడ చూడండి, మనకి ఈ అసెంబ్లీ మైక్రోసాఫ్ట్ డాట్ యూనిటీ ఫ్రేమ్వర్క్ డాట్ రిలేషనల్ ఇదొక అసెంబ్లీ మనకి లోడ్ అవ్వలేదు. రైట్. ఇంకా అదే కదా, ఇంకేమైనా వేరేది ఏమైనా రిలేషనల్ అసెంబ్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రై చేద్దాం. నూగట్ ప్యాకేజెస్ యూస్ చేసి అండ్ దీని తర్వాత డిజైన్ కూడా అడుగుతుంది. సో అది కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. రైట్. సో మనం API అకౌంట్ లో ఉన్నాం. రైట్. సో ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేద్దాం. సో దీనిలో చూస్తే మనకి ఇక్కడ 3 మాత్రమే ఉన్నాయి. అందులో ఇప్పుడు API ఈమెయిల్ పాస్వర్డ్ ఫస్ట్ నేమ్. రైట్. సో ఎగ్జిక్యూట్. సో ఎర్రర్ వచ్చింది. సో చూద్దాం, ఎందుకంటే అసలు ఫస్ట్ మనకి ఇక్కడ ఈ మెథడ్ హిట్ అవ్వాలి. అకౌంట్ కంట్రోలర్ లో ఇక్కడ హిట్ అవ్వాలి. రైట్. ఇది ఇక్కడ హిట్ కాలేదు. ఇక మళ్ళీ చెక్ చేద్దాం. కాపీ చేసుకుంటాం. సో ఇట్స్ ఏ పోస్ట్ మెథడ్. రైట్. సో ఎగ్జిక్యూట్. ఎర్రర్ ఏముందో ఫైండ్ అవుట్ చేద్దాం. చెక్ చేద్దాం.
రైట్ ఇక్కడ హిట్ అయింది. ఓకే. సో నథింగ్ యాక్చువల్గా మనం ఇక్కడ మనకి మ్యాప్ కంట్రోలర్స్ అనేది ఇంతకుముందు మనం కామెంట్ చేసాం కదా, సో లైక్ దాన్ని ఓపెన్ చేసాం అంతే, దట్స్ ఇట్. సో రిజల్ట్ సక్సీడ్ అయింది. ఓకే. సో కంటిన్యూ. కోడ్ 200 మీన్స్ సక్సెస్. రైట్. అండ్ ఇక్కడ చూద్దాం 3 ఉన్నాయి కదా, సో ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 4th. సో ఏపీఐ ఇష్యూస్, ఏపీఐ యూస్ చేసి మనం రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు. బట్ ఏంటంటే ఇది ప్రిఫరబుల్ కాదు యాక్చువల్లీ, ఎందుకంటే మనకి పాస్వర్డ్ అనేది మనకి లైక్ తెలుస్తుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. లైక్ ఇక్కడ డేటాబేస్ లో అయితే మనకి హ్యాషింగ్ వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. రైట్. బట్ ఈపీఐ యూస్ చేసి అయితే మనం ఇలా చేస్తాం. రైట్. అండ్ నెక్స్ట్ వన్, సో ఇవన్నీ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్ క్రియేట్ చేయడం అయితే ఇప్పటి వరకు చూసాం మనం, రిజిస్ట్రేషన్ అదంతా. బట్ ఇప్పుడు రోల్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. రైట్. రోల్స్ క్రియేషన్. సో మనకి మెయిన్ అడ్మిన్ అని, సూపర్ అడ్మిన్ అని, యూజర్ అని, లైక్ సెల్లర్స్ అని అలా ఉంటారు కదా మనకి. సో రోల్స్ క్రియేషన్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ వన్, మోడల్స్ లో రోల్ కు సంబంధించి ఒక క్లాస్ యాడ్ చేద్దాం. రోల్ వ్యూ మోడల్. రిక్వైర్ అండ్ డిస్ప్లే నేమ్ యాజ్ సో రూల్స్ వచ్చేసి మనకి రోల్స్ క్రియేట్ చేయాలంటే లైక్ ఇది మనకి సపరేట్ కంట్రోలర్ తీసుకోవాలి, ఎందుకంటే లైక్ అకౌంట్ కంట్రోల్ లాగిన్ లాగౌట్ ఇవన్నీ అవుతాం కాబట్టి లైక్ ఈ రోల్స్ సంబంధించి వచ్చేసి మనం అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్ తీసుకున్నాం. రైట్. అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్ మనకి రోల్ మేనేజర్ కావాలి. సో రోల్ మేనేజర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ మేనేజర్ తీసుకున్నాం. అండ్ ఐడెంటిటీ రోల్, రోల్స్ మనం ఏం చేంజ్ చేయలేదు కాబట్టి ఓకే. నా సేమ్ ఇదే రోల్ మేనేజర్, లైక్ డిపెండెన్సీ నేషన్ యూస్ చేసి మనం రిజిస్టర్ చేస్తాం. రైట్. అండ్ నౌ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే రోల్ ని క్రియేట్ చేయాలి. ఓకే. రోల్ ని క్రియేట్ చేయాలి. ఓకే. నాకు ఇది అడ్మినిస్ట్రేటర్ ఏ అండ్ నేమ్ ఇక్కడ కూడా చేంజ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ గెట్ మెథడ్, పబ్లిక్ యాక్షన్ మెథడ్ అండ్ క్రియేట్ రోల్. సో రోల్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ HTTP మెథడ్, లైక్ ఇట్స్ పోస్ట్ మెథడ్.
సో పబ్లిక్ async task action method create role new model. Next one. సో ఫస్ట్ మనం ఏదైతే రోల్ క్రియేట్ చేయడానికి ఇస్తాం డేటా బ్రౌజర్లో లైక్ ఇస్తాం కదా లైక్ వ్యూలో వ్యూలో ఇచ్చిన డేటా లైక్ అది వ్యాలిడా కాదా సో చెక్ చేస్తాం సో మనం ఇప్పుడు వరకు చెక్ చేస్తున్నదే కదా సో ఇన్ కేస్ అది వ్యాలిడ్ అనుకోండి వ్యాలిడ్ అయితే అంటే నల్ కాలేదు అనుకోండి సో దానిలో సంథింగ్ డేటా ఉంది సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రోల్స్ లో రిజిస్టర్ చేయాలి కానీ బిఫోర్ దట్ అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అనేది రోల్ అనేది చెక్ చేయాలి సపోజ్ రోల్ ఎగ్జిస్ట్ రోల్ అనేది ఎగ్జిస్టింగ్ ఉందా లేదా చెక్ చేస్తుంది ఏవే రోల్ మేనేజర్ రోల్ ఎగ్జిస్ట్ సో ఈ రోల్ మేనేజర్ లో రోల్ అనేది ఎగ్జిస్ట్ అయింది ఉందా లేదా సో మోడల్ డాట్ రోల్ రైట్ మోడల్ డాట్ రోల్ సపోజ్ ఇఫ్ రోల్ ఎగ్జిస్ట్ సో రోల్ అనేది ఉంది రోల్ అంటే state empty రోడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి మనకి మెసేజ్ రావాలి ఇన్ కేస్ ఎగ్జిస్ట్ లేదు సో ఎగ్జిస్టెన్స్ లేకపోతే మనం ఏం చేస్తాం యాడ్ చేయాలి కదా రోల్ ని రైట్ సో రోల్స్ ని యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం దేనిలోకి తీసుకుంటాం లైక్ ఇది రోల్ వ్యూ మోడల్ అంటే ఇది మనకి ఇంటర్ఫేస్ నుంచి వస్తుంది అంటే వ్యూ నుంచి తీసుకుంటున్నాం బట్ ఇక్కడ మనకి ఇంటర్నల్ గా రోల్స్ ని అంటే ఇంతకుముందు యూజర్ ని క్యాచ్ చేయడానికి మనం ఏం తీసుకున్నాం ఐడెంటిటీ యూజర్ అని తీసుకున్నాం మరి ఇప్పుడు యూజర్ ని ఇది లైక్ రోల్ ని తీసుకోవాలంటే సేమ్ ఐడెంటిటీ రోల్ రైట్ సో ఈ రోల్ లోకి నేమ్ ని యాడ్ చేద్దాం సో దీంట్లో మనకి నేమ్ అనే ఉంటుంది సో నేమ్ ఫస్ట్ మనం రోడ్ ఇక్కడ రోల్ నేమ్ సేమ్ ఇదే ఏరియాలో మనకి ఇక్కడ మోడల్ త్రూ ఈ మోడల్ ద్వారా మనం ఇక్కడ ఈ నేమ్ అనేది వచ్చేసి ఈ ఐడెంటిటీ రోల్లో ఉంటుంది సో ఒకసారి దీని డెఫినేషన్ వల్ల రైట్ ఈ నేమ్ రైట్ స్ట్రింగ్ ఐడెంటిటీ రోల్ ఈ నేమ్ అని ఉంది కదా సో సేమ్ ఇక్కడ నేమ్ కూడా అదే ఉంటుంది సో చూడండి స్ట్రింగ్ ఐడెంటిటీ రోల్ సో సేమ్ అదే ప్రాపర్టీని మనం ఇక్కడ తీసుకుంటాం రైట్ నెక్స్ట్ వన్ యాడ్ చేయాలి కదా రోల్ మేనేజర్లోకి సో రోల్ మేనేజర్ క్రియేట్ ఎ సింక్ రోల్ సో రోల్ ని క్రియేట్ చేస్తుంది సో ఈ క్రియేట్ చేసింది లైక్ ఇక్కడ చూడండి సింక్ మెథడ్ కాబట్టి లైక్ ఇట్ ఎక్స్పెక్ట్స్ వర్డ్ అండ్ దీన్ని ఒక వేరియబుల్ లోకి తీసుకున్నాం రిజల్ట్ టైప్ సపోజ్ రిజల్ట్ అన్నాం లైక్ ఇది రిటర్న్ టైప్ చూడండి రిటర్న్ టైప్ ఏమొస్తుంది ఇక్కడ మనకి ఇది await await సో చివరిలో చూడండి ఐడెంటిటీ రిజల్ట్ సో ఇట్ రిటర్న్స్ ఐడెంటిటీ రిజల్ట్స్ సో మనం వేర్ అని కూడా తీసుకోవచ్చు ఆర్ రిటర్న్ టైప్ మనకి ఐడెంటిటీ రిజల్ట్స్ కాబట్టి ఐడెంటిటీ రిజల్ట్ తీసుకుంటాం ఓకే now if result dot succeed సో రిజల్ట్ సక్సీడ్ అయింది అనుకోండి నార్మల్ గా రీడైరెక్ట్ టు యాక్షన్ సో హోమ్ పేజ్ లోకి వెళ్ళిపోతాం రైట్ ఇండెక్స్ అండ్ హోమ్ కంట్రోల్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే
where error in result.error model state dot add model errors error dot description. So here error is management display. Right. And so final return. Hmm. Hmm. Model. Check చేసుకున్నాం. అడిషనల్ ఎక్కడైనా బ్రాకెట్స్ ఓపెన్ ఉన్నాయి చూద్దాం. ఇది if block and else block identity result. ఇది if block. రైట్. సో బ్లాక్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ మోడల్ చెక్ చేస్తాం కదా. సో మోడల్ తర్వాత ఇయర్. రైట్. వ్యూ యాడ్ చేద్దాం. క్రియేట్ వరల్డ్ వ్యూ మోడల్. సేమ్ అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్. లైక్ కీ అడగచ్చు. లైక్ మనకి రోల్ వ్యూ మోడల్లో మనం కీ అనేది ఇవ్వలేదు. కీ రైట్. ఇట్స్ కీ అడుగుతుంది మనకి. రోల్ వ్యూ మోడల్ సేమ్. ఒకసారి ఇది క్రియేట్ రోల్ చెక్ చేద్దాం. అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ రోల్.
సో ఇష్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఐడెంటిటీ రోల్ అనేది రిజిస్టర్ చేయాలి. సో డిపెండెన్సీ ఇంజెక్షన్, రైట్? సో అప్పుడే కదా మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ లో లైక్ ఇక్కడ ఈ ఐడెంటిటీ రోల్ మనం ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ని లైక్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా మనకి ఆబ్జెక్ట్ ని మనకి కంట్రోలర్ లోకి మీన్ కన్స్ట్రక్టర్ లోకి పాస్ చేసి దాన్ని అసైన్ చేయగలుగుతాం. రైట్. సో రోల్ యూస్ చేసినప్పుడు లైక్ ఇక్కడ ఐడెంటిటీ రోల్ అన్నాం. లైక్ ఇక్కడ అప్లికేషన్ యూజర్ అన్నాం. దట్ మీన్స్ ఇది యూజర్ ని కస్టమైజేషన్ చేసాం కాబట్టి ఆ నేమ్ ఇచ్చాం. లైక్ రోల్ ని కూడా మనం ఇక్కడ కస్టమైజేషన్ చేస్తే ఆ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ మనమైతే ఇది చేంజ్ చేయలేదు కాబట్టి ఐడెంటిటీ రోల్ యాజ్ యూజువల్ గా ఇచ్చేసాం, రైట్? అండ్ క్రియేట్ రోల్ లో కొంచెం రన్ చేద్దామని చూద్దాం. అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ రోల్. సో చూడండి, రోల్ సపోజ్ అడ్మిన్. ఓకే, అడ్మిన్ క్రియేట్ అయింది. అండ్ అగైన్ అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ రోల్ సూపర్ అడ్మిన్. నెక్స్ట్ వన్ యూజర్. డేటాబేస్ లోకి ఒకసారి చెక్ చేద్దాం క్రియేట్ అయిందా లేదా అనేది. సో యూజర్ ఎస్ మినిట్ రోల్స్ లో ఉంటుంది మనకి. ఎస్ మినిట్ రోల్స్ లో మనం క్రియేట్ చేసిన రోల్స్ అనేది క్రియేట్ అయినాయా లేదా. ఓకే, సో చూడండి, నేమ్ నార్మలైజ్డ్ నేమ్, రైట్? సో నార్మలైజ్డ్ నేమ్ మీన్స్ మనం ఏది ఇచ్చినా కానీ క్యాప్స్ లో తీసుకుంటుంది, రైట్? మనం ప్రీవియస్ లో టేబుల్ క్రియేషన్ కూడా మనం ఎంత డిస్కస్ చేస్తున్నాం. క్లియర్, త్రీ రోల్స్ ని క్రియేట్ చేసాం. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే రోల్స్ అయితే క్రియేట్ చేసాం. ఓకే, సపోజ్ వాటిని మనం ఎడిట్ చేయాలి, లేదంటే అసలు రోల్స్ ఏమున్నాయి మొత్తం చూసుకోవాలి, ఎన్ని రోల్స్ ఉన్నాయో చూడాలి. అండ్ అలానే ఆ రోల్స్ ని మనం ఎడిట్ చేయాలి, లేదంటే డిలీట్ చేయాలి, రైట్? సో వాటికి ఎలా ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూజర్ లిస్ట్ చూద్దాం, అంటే లిస్ట్ ఆఫ్ యూజర్స్. యూజర్ లిస్ట్ గెట్ చేసేయడమే కదా మనం డేటాబేస్ నుంచి. పబ్లిక్ టాస్క్ యాక్షన్ మెథడ్ లిస్ట్ యూజర్స్. యూజర్ లిస్ట్ కావాలి, రైట్? సో లిస్ట్ ఆఫ్ రోల్స్ కీవర్డ్, రైట్? సో ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం? రోల్ మేనేజర్ డాట్ రోల్స్ టేబుల్ నుంచి టు లిస్ట్ ఇస్తుంది, రైట్? అండ్ ఇది రిటర్న్ టైప్ చూడండి ఏమొస్తుంది, జనరిక్ టైప్. లైక్ ఇక్కడ ఐడెంటిటీ, లైక్ ఇట్ ఈజ్ ఏ ఐడెంటిటీ రోల్ అన్నా. లైక్ ఇది వచ్చేసి కలెక్షన్స్ తీసుకుంటుంది. లైక్ ఇక్కడ మనకు వచ్చేసి లైక్ లిస్ట్ ఆఫ్ ఐడెంటిటీ రోల్, రైట్? లిస్ట్ ఆఫ్ ఐడెంటిటీ రోల్స్ కదా ఇది మనకి. సో అందుకని రిటర్న్ టైప్ అది తీసుకుంది. అండ్ నా రిటర్న్ ఎప్పుడైతే మనం ఈ లిస్ట్ వ్యూని మనం యాక్సెస్ చేసుకుంటామో అప్పుడు వచ్చేసి మనకి డేటాబేస్ లో ఉన్న, అంటే ఈ రోల్ మేనేజర్ లో ఉన్న రోల్స్ మొత్తం మనకి డిస్ప్లే అవ్వాలి, రైట్? జనరేట్ చేద్దాం. లిస్ట్ కావాలి, రోల్ వ్యూ మోడల్, రైట్? రోల్ వ్యూ మోడల్ నుంచి కూడా మనం తీసుకుంటుంది.
లిస్ట్ యూజర్స్ చూద్దాం, బట్ ఇక్కడ మనకి క్రియేట్ కాలేదు. సో బేసిక్ ఇది మనకి ఇక్కడ ఐడెంటిటీ రోల్ తీసుకోవాలి. చెక్ చేద్దాం ఒకసారి. లిస్ట్ రోల్స్ అడ్మినిస్ట్రేటర్ లో లిస్ట్ యూజర్స్ అని ఇచ్చామా? లిస్ట్ రోల్స్, రైట్. వీడియో కూడా అడ్మినిస్ట్రేటర్ లో వీడియో కూడా నేమ్ చేంజ్ చేద్దాం. రైట్, again మళ్ళీ రన్ చేద్దాం చూడండి. లైక్ ఇది రోల్ వ్యూ మోడల్ అని మనం ఇక్కడ యాడ్ చేసాం కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ లిస్ట్ రోల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఐ మీన్ ఫస్ట్ మనం గెట్ చేసుకుంటున్నాం కదా. ఇది గెట్ చేసుకునేటప్పుడు డేటాబేస్ నుంచి కదా మనం గెట్ చేసుకుంటుంది. క్లియర్, డేటాబేస్ నుంచి మనం గెట్ చేసుకుంటున్నాం. సో అలాంటప్పుడు డేటాబేస్ మీద క్రియేట్ అయింది అంటే డేటాబేస్ మీద ఉండే ఈ రోల్స్ ని యాక్సెస్ చేసేది ఏంటిది? టేబుల్ మనకి ఐడెంటిటీ రోల్, అవునా? సో యాక్చువల్గా ఇక్కడ మనం లిస్ట్ అని తీసుకున్నాం, బట్ మోడల్ క్లాస్ మనం ఈ రోల్ వ్యూ మోడల్ అని తీసుకున్నాం. రైట్, రోల్ వ్యూ మోడల్ అని తీసుకున్నాం. సో రోల్ వ్యూ మోడల్ తీసుకున్నాం, బట్ ఇది మనం మోడిఫికేషన్ చేద్దాం. లైక్ ఇక్కడ మనకు కావాల్సింది ఐడెంటిటీ రోల్, అంటే డేటాబేస్ నుంచి తీసుకున్న డేటాని మనం డిస్ప్లే చేయాలి. ఓకే, సో మనకు కావాల్సింది అది. వ్యూ మోడల్ నుంచి తీసుకున్నాడు. వ్యూ మోడల్లో ఏముంటుంది? లైక్ రోల్ వ్యూ మోడల్లో మనం ఏం అసైన్ చేయలేదు కదా దాని డిస్ప్లే అవడానికి. రైట్, సో ఐడెంటిటీ రోల్, మైక్రోసాఫ్ట్ డాట్ ASP.NET Core డాట్ ఐడెంటిటీ. రైట్, సో ఐడెంటిటీ యాడ్ చేసుకున్నాం. ఓకే, అండ్ సో ఈ ప్రాపర్ వర్షన్ అనేది చూద్దాం. స్టోర్స్, ఓకే, బట్ ఇక్కడ రోల్స్ అనేది ఇంకా రాలేదు. సో లైక్ ఎడిట్ డీటెయిల్స్ అండ్ డిలీట్ అని వచ్చింది, అండ్ క్రియేట్ న్యూ దగ్గర కూడా మనకి ఈ క్రియేట్ అని ఉంది, బట్ ఇక్కడ క్రియేట్ రోల్ మనకి కావాల్సింది. రైట్, క్రియేట్ రోల్ అనేది కావాలి. అండ్ నా ఇటరేషన్ చేద్దాం. లైక్ నేను కొంచెం కస్టమైజేషన్ చేశాను. సో మోడల్ తీసుకుందాం.
నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి యాడ్ న్యూ రోల్, రైట్. సో యాడ్ న్యూ రోల్ అని చెప్పేసి నేను ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్ అండ్ క్రియేట్ రోల్, ఏదైతే క్రియేట్ రోల్ అయితే ఉందో మెథడ్, యాక్షన్ మెథడ్ దానికి ఇచ్చాను. అండ్ నా ఇటరేట్ చేసిన, సో ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ రోల్ ఐడి అండ్ రోల్ నేమ్, దాంతోపాటు నాకు ఎడిట్ అండ్ డిలీట్ కావాలి, ఎడిట్ అండ్ డిలీట్ బటన్స్ కావాలి. సో నేను అదే ఇక్కడ తీసుకున్నాను. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మోడల్ డాట్ ఏదైనా అంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉంటాయి. ఇన్ కేస్ లేదనుకోండి, నో రోల్స్ క్రియేటెడ్ ఎట్, రైట్. అండ్ యూస్ ది బటన్ బిలో టు క్రియేట్ రోల్. లైక్ క్రియేట్ చేయడానికి లైక్ మళ్ళీ అగైన్ మళ్ళీ ఇంకొక క్రియేట్ రోల్ తీసుకున్నాం. నాట్ అన్ ఇష్యూ, లైక్ అది మనకు అంత అవసరమే ఉండదు, బట్ చూద్దాం ఒకసారి రన్ చేసి ఇంకా కస్టమైజేషన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి. అడ్మినిస్ట్రేటర్ లిస్ట్ రోల్స్. So add new role like role ID, admin. Next one role ID user, role ID super admin. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు సపోజ్ నాకు రోల్ ఐడి తర్వాత అడ్మిన్ తర్వాత ఎడిట్ అండ్ డిలీట్ బటన్ పక్క పక్కనే కావాలనుకున్నాం అనుకోండి, రైట్. సో దీన్ని మోడిఫికేషన్ చేస్తాను. సమ్ కస్టమైజేషన్ చేసాం. సో ఫ్రంట్ ఎండ్ ఐడియా ఉంటుంది కాబట్టి కస్టమైజేషన్ చూసుకోండి, రైట్. లిస్ట్ రోల్స్ చూడండి, టీచర్ టెక్స్ట్ రోల్ ఐడి అలాగే రోల్ నేమ్, ఎడిట్ అండ్ డిలీట్, రైట్. సో సపోజ్ యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి, సో యాడ్ లెక్క వద్దాం. సపోజ్ సేల్స్, సెల్లర్ అండి, సేల్స్ అంటే బాగుంది. సెల్లర్ క్రియేట్ చేసాం అండ్ అడ్మినిస్ట్రేషన్ లీడ్స్. సో ఇక్కడ చూడండి సెల్లర్ క్లియర్. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎడిట్ అండ్ డిలీట్, ఈ రోల్స్ ని ఎడిట్ చేయటం అలానే డిలీట్ చేయటం అనేది చూద్దాం, రైట్. సో ఆ రెండు చూస్తే మనకి రోల్స్ క్రియేషన్ అనేది అర్థమవుతుంది. తర్వాత రోల్స్ అండ్ యూజర్స్ ని రెండింటిని ఎలా మ్యాప్ చేస్తాం అనేది చూద్దాం, రైట్. సో అడ్మిన్ కంట్రోలర్ లోకి వెళ్దాం. అండ్ ఫస్ట్ ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైతే మనం ఎడిట్ క్లిక్ చేస్తామో, ఎడిట్ క్లిక్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ది రూల్ ఐడి మనకు వచ్చేసి ఒక వ్యూ అనేది జనరేట్ అవ్వాలి. సో దట్ రూల్ ఐడి రోల్ నేమ్ అనేది తీసుకొని రావాలి. సో ఈ ఎడిట్ చేయడానికి నేను సపరేట్ వ్యూ మోడల్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఎడిట్ రోల్ వ్యూ మోడల్. సో ఎడిట్ రోల్ వ్యూ మోడల్ కి నాకు తెలిసింది. ఇది ఇంటీరియర్ కాదు కదా, మనకు వస్తుంది ఐడి అండ్ రోల్ ఐడి అండ్ అండ్ required, column cutter required, and key virtual. Rule ID menu, right? And now put administration controller low first get method, public casing, action results, edit role. So role edit చేయాలంటే based on role ID కావాలి. Based on role ID. Right. Suppose role ID null ఉందనుకోండి, ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాలిడేషన్స్ పర్ఫెక్ట్గా రాసుకోవాలి కదా.
right? So return view, so error view చేద్దాం. As of now, షేర్ ఎర్రర్, రైట్? ఎర్రర్ వ్యూలోకి వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనకి డేటాబేస్ నుంచి అంటే లైక్ బేస్డ్ ఆన్ రోల్ ఐడి మనకి మోడల్లోకి లైక్ ఇక్కడ ఏదైతే మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో మోడల్ నుంచి మనం ఈ కంట్రోలర్స్ కి మనం అసైన్ చేస్తాం. సో ఒకసారి చూద్దాం. లైక్ మోడల్ ని రిటర్న్ చేస్తే ఆటోమేటిక్ గా మోడల్ నుంచి మనకి ఆ ఎడిట్ వ్యూ పుట్టినప్పుడు మనకి ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. సో మోడల్ క్రియేట్ చేస్తున్నా. న్యూ ఎడిట్ వ్యూ, సారీ ఎడిట్ వ్యూ మోడల్. సో ఇది మోడల్ లైక్ ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇంకొకటి ఉంటుంది ఏంటంటే లైక్ ఇక్కడ రోల్ ఐడి తీసుకున్న దగ్గర ఆ పర్టిక్యులర్ రోల్ ఐడి అనేది దానిలో ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. మీన్స్ వేర్ రోల్ రోల్ అని తీసుకున్నాం. వేర్ రోల్ రైట్ ఫైండ్ బై సో ఇక్కడ రోల్ సపోజ్ ఇక్కడ రోల్ అనేది కనుక నన్ను ఉంటే అంటే ఆ రోల్ ఐడి మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అక్కడ యూజర్ అనేవాడు లేనట్టు. క్లియర్. అండ్ ఇప్పుడు ఈ మోడల్ ఐడి లైక్ ఈ రోల్ ఐడిలోకి ఈ రోల్లో ఉన్న ఐడిని ఇవ్వాలి. అండ్ అలానే రోల్ నేమ్ లోకి రోల్ తీసుకుని సో డేటాబేస్ నుంచి తీసుకుంటాం రైట్. ఇక్కడ ఈ రోల్ అనేది డేటాబేస్ నుంచి తీసుకుంది. సో ఐడెంటిటీ రోల్ ఇది. క్లియర్. అండ్ నౌ ఫైనల్ గా మోడల్ లోకి వాల్యూస్ తీసుకున్నాం. రిటర్న్ అండ్ ఈ మోడల్. క్లియర్. అండ్ ఎడిట్ వ్యూ క్రియేట్ చేద్దాం. సో మోడల్ నుంచి ఇది జస్ట్ ఎడిట్. సో దేని నుంచి తీసుకుంటున్నాం మనం? ఎడిట్ రోల్. ఎడిట్ సేవ్ అనేది ఎడిట్ అంటారు. సేమ్ ఎడిట్ పాటు మనం క్యాన్సిల్ అనేది ప్రొవైడ్ చేద్దాం. సో ఎప్పుడైతే క్యాన్సిల్ కొడతామో నెక్స్ట్ అది వచ్చేసి కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ అలానే యాక్షన్ మెథడ్ లిస్ట్ రోల్స్ లోకి వచ్చాయి. క్యాన్సిల్ కొట్టాం దగ్గర లిస్ట్ రోల్స్ క్యాన్సిల్ కొట్టాం. అండ్ ఎప్పుడైతే మనం ఎడిట్ కొడతామో లైక్ ఇది లైక్ ఈ యాక్షన్ ఎడిట్ రోల్ లోకి వెళ్తుంది. దట్ టు పోస్ట్ మెథడ్. లైక్ ఇక్కడ మనకి మెథడ్ వచ్చేసి పోస్ట్ తీసుకుంటాం. మనం పోస్ట్ మెథడ్ క్రియేట్ చేద్దాం. సేమ్ ఇదే బట్ ఇక్కడ వచ్చేసి మోడల్ తీసుకుంటాం. ఎడిట్ రోల్ దగ్గర మోడల్. దట్ మీన్స్ ఎడిట్ రోల్ వ్యూ మోడల్. అండ్ సో ఎప్పుడైతే మోడల్ తీసుకుంటున్నామో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసేది ఏంటి? మోడల్ స్టేట్ ఈస్ వ్యాలిడ్. మోడల్ స్టేట్ అనేది వ్యాలిడ్ అవుతుందా లేదు. నెక్స్ట్ సేమ్ as wrap roll equals to wage role manager dot
ఫైండ్ ద ఐడి. సో మోడల్ నుంచి మనం ప్రొవైడ్ చేసిన ఐడి ఏదైతే ఉంటుందో మోడల్ డాట్ మోడల్ ఐడి. ఇఫ్ రోల్ ఇస్ ఈక్వల్స్ టు నల్, నాకు ఏదైనా మెసేజ్ పాస్ చేద్దాం. సో వ్యూ బ్యాంక్ డాట్ error message string interpolation roll with id. Form, right? The form. అండ్ మెసేజ్ తర్వాత వచ్చేసి రిటర్న్ వ్యూ. సో నాకు ఇక్కడ ఏ వ్యూలోకి వెళ్ళాలంటే లైక్ ఇక్కడ మనకి కెనాట్ బి లేదు. సో డైరెక్ట్ ఎర్రర్ అని వచ్చేసాను. ఆర్ కెనాట్ బి ఫౌండ్ అని చెప్పేసి లైక్ కెనాట్ ఫౌండ్ అని చెప్పేసి నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఒక లైక్ ఒక వ్యూ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ if రోల్ అనేది మనకి ఫైండ్ అవుట్ అయింది అని. అండ్ ఇప్పుడు మనకు చేయాల్సింది ఫస్ట్ యాక్చువల్గా రోల్ ఐడి తీసుకుంది. బట్ ఇక్కడ రోల్ మనం ఇక్కడ వ్యూలో ఏ నేమ్ అయితే చేంజ్ చేస్తామో ఆ నేమ్ ఫస్ట్ రోల్లోకి తీసుకున్నాం. రిజల్ట్ ఈక్వల్స్ టు రైట్ రోల్ మేనేజర్ డాట్ అప్డేట్ ఎస్ఎన్ రోల్ పర్టికులర్ ఐడి దగ్గర మనం అప్డేట్ అనేది చేస్తాం. రిజల్ట్ అనేది సక్సెస్ అయితే రిటర్న్ యాక్షన్ అప్డేట్ అయిన తర్వాత మనకి లిస్ట్ లోకి వచ్చేసేయాలి. రైట్. అండ్ సపోజ్ ఎర్రర్స్ ఉంది, సక్సెస్ అనేది మనకి ఎర్రర్స్ ఏదైనా ప్రొవైడ్ అయ్యింది. మన కేసు errors ఒకసారి రన్ చేద్దాం చూడండి.
సో ఎడిట్. సో లిస్ట్ యూజెస్ లో లైక్ ఎక్కడైతే మనం లిస్ట్ రోల్స్ ఏదైతే క్రియేట్ చేసామో ఎడిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఎడిట్ రోల్స్ పేజ్ లోకి రండి. సో అది మనం క్రియేట్ చేయాలి. సో లిస్ట్ లో ఎడిట్ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు లైక్ ఇక్కడ ఇది ప్రొవైడ్ చేయాలి. ఓకే. కానీ సో ఇది చేంజ్ చేద్దాం చూడండి. పేస్ట్ కంట్రోలర్ administrator. Next one is action. సో దేనిలోకి వెళ్ళాలి? ఎడిట్ రోల్లోకి వెళ్ళాలి. అండ్ మనం ఐడి తీసుకొని వెళ్ళాలి కదా నార్మల్ గా. రోల్ ఐడి. సో రోల్ ఐడి ఇదే కదా రోల్ ఐడి మనం. రైట్. డిలీట్ సేమ్ అతను చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ హిట్ చేస్తామో రైట్ ఎడిట్ అనేది హిట్ చేస్తామో అడ్మినిస్ట్రేటర్ లో ఎడిట్ రోల్ అని చెప్పేసి ఈ పేజ్ లోకి వెళ్తుంది. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. లిస్ట్ రోల్స్ నాట్ ఎడిట్. సో రోల్ నేమ్ అండ్ ఎడిట్. అండ్ ఎడిట్ అండ్ క్యాన్సిల్ అని కొంచెం గ్యాప్ ఇద్దాం ఇక్కడ ఎడిట్ రోల్ లో. ఎడిట్ రోల్ లో ఎడిట్. సపోజ్ అడ్మిన్ వన్ ఉందా, నా ఎడిట్. సో చూడండి ఎడిట్ అని యూజర్ వన్ ఎడిట్, సెల్లర్ వన్ ఎడిట్, అలానే సూపర్ అడ్మిన్ వన్ ఎడిట్. రైట్. సపోజ్ అని క్యాన్సిల్ కొట్టాం. సో క్యాన్సిల్ కొడితే అడ్మినిస్ట్రేటర్ లిస్ట్ రోల్స్ సూపర్ అడ్మిన్
administrator, list roles, okay. Suppose super admin. So edit చేసాం, ఓకే. అండ్ క్యాన్సిల్ ఇచ్చినప్పుడు రావట్లేదు. సో ఇది యాక్చువల్గా క్యాన్సిల్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఐడిని కూడా పాస్ చేయాలి. మెథడ్ ప్రొవైడ్ చేయాలి. మెథడ్ గెట్ గెట్ మెథడ్ అంతే కదా. ఈ లిస్ట్ రోల్స్ గెట్ మెథడ్ కదా. సో కొంచెం చెక్ చేద్దాం. సో లిస్ట్ రోల్స్ annual ప్రొడక్ట్స్ సంబంధించి చూడండి. క్రియేట్ లిస్ట్ రోల్స్. సో ప్రొడక్ట్స్ సంబంధించి అండ్ క్యాన్సిల్. సో క్యాన్సిల్ వల్ల రిమూవ్ చేస్తుంది. ఓకే. అండ్ ఎడిట్ చేయాలంటే లైక్ ఎడిటెడ్, రైట్. అండ్ యాడ్ అండ్ ఎడిట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిలీట్ చేయాలి, రైట్. సో డిలీట్ చేస్తాం. డిలీట్ ఎలా చేస్తాం చూద్దాం. సో పోస్ట్ మెథడ్ కంప్లీట్ టెస్టింగ్ టాస్క్ యాక్షన్ రిజల్ట్ డిలీట్. సో డిలీట్ కూడా బేస్డ్ ఆన్ మనకి రోల్ ఐడిని అంతే కదా. రోల్ ఐడిని బేస్ చేసుకొని మనకి లేదంటే రోల్ నేమ్ అనేది యూనిక్ ఉంటుంది కాబట్టి సో లైక్ బేస్డ్ ఆన్ రోల్ నేమ్ అయినా తీసుకోవచ్చు, రైట్. సో బేస్డ్ ఆన్ రోల్ ఐడి అసలు ఫస్ట్ ఇది ఎగ్జిస్టింగ్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఫస్ట్ రోల్ అండ్ రోల్ ఐడి ప్రొవైడ్ చేద్దాం. If role equals to none, previous one ఏదైతే ఇచ్చామో ఎర్రర్ మెసేజ్ అదే ప్రొవైడ్ చేద్దాం, రైట్. అండ్ రిటర్న్ ఎర్రర్. లైక్ ఇట్స్ ఏ రోల్ ఐడి. ఇట్స్ నథింగ్ బట్ రోల్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. పారామీటర్ లాగా ఏదైతే పాస్ చేసామో, రైట్. అండ్ నౌ రిజల్ట్ పైన వచ్చింది. One result statement. Role manager dot delete message. సో ఏ రోల్ అయితే మనం చెప్తున్నామో ఆ రోల్ ని మనం డిలీట్ చేస్తాం. అండ్ రిజల్ట్ డాట్ సక్సీడ్. రిజల్ట్ డాట్ సక్సీడ్ రీడైరెక్ట్ లిస్ట్. సో డిలీట్ అయిందంటే డిలీట్ అవగానే ఇమీడియట్ గా దానిలోకి లిస్ట్ రోల్స్ లోకి వచ్చేస్తుంది. అండ్ ఇన్ కేస్ ఎర్రర్స్ ఉంటే అండ్ మోడల్ స్టేట్ of add one letter and dot description. Okay. Finally, return view. Then రావాలి లిస్ట్ రోస్ ఏదైతే ఉందో లైక్ దానిలోకి వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ డిలీట్ చేస్తున్నాం కదా. మరి డిలీట్ చేస్తుంటే లైక్ మళ్ళీ అగైన్ మళ్ళీ ఆ లిస్ట్ వ్యూ అనేది మళ్ళీ రీలోడ్ అవ్వాలి, రైట్. సో రైట్ రోల్ మేనేజర్ డాట్ రోల్స్ డాట్ రోల్స్ డాట్
list. This is clear. Now వ్యూ జనరేట్ చేద్దాం డిలీట్ ఎంటీ తీసుకున్నా నా దగ్గర కోడ్ ఉంది కోడ్ ఇద్దాం జస్ట్ లైక్ ఎలా అంటే మనకి ఇక మెసేజ్ అనేది పాస్ చేయాలి లైక్ మనకి అలర్ట్ మెసేజ్ వస్తుంది కదా నార్మల్ గా అలా అలర్ట్ మెసేజ్ కూడా ఇచ్చేటట్లు మనం ఇద్దాం లిస్ట్ యూజర్స్ లో బటన్ ఎలా చేంజ్ చేస్తున్నాం డిలీట్ బటన్ లైక్ అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్ అండ్ డిలీట్ యాక్షన్ మెథడ్ లైక్ మనం వ్యూ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఈ మెథడ్ వచ్చేసి చూడండి పోస్ట్ ఏమక్కర్లేదు లైక్ ఇక్కడ మనకి డిలీట్ మెథడ్ కానీ ఏమీ లేదు జస్ట్ ఇది నార్మల్ చేసాం అండ్ నా ఇప్పుడు చూద్దాం సో లిస్ట్ యూజర్స్ నా యూజర్స్ రిమూవ్ చేయొచ్చు అండ్ లైక్ మనకి ఎలాంటి మెసేజ్ ఏం లేదు బట్ మనం జావా స్క్రిప్ట్ యూసెస్ చేసుకోవచ్చు ఇదంతా ఓకే నా రోల్స్ అయితే మనం క్రియేట్ చేసాం నిజాం రైట్ రోల్స్ అనేది క్రియేట్ చేసాం ఇది నార్మల్ గా అంటే మనకి ఎగ్జిస్టింగ్ ఉన్న రోల్స్ సపోజ్ మనం ఈ రోల్స్ ఏదైతే మనం క్రియేట్ చేసామో వీటిని కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకోమాట అండ్ నా మరి ఆ కేసులో కస్టమైజేషన్ చేసుకోవాలంటే లైక్ ఇంకొక మోడల్లోకి వెళ్ళాం మోడల్ అప్లికేషన్ యూజర్ ఎలా అయితే జనరేట్ చేసామో సేమ్ అలానే అప్లికేషన్ రోల్ అని చెప్పేసి క్రియేట్ చేయాలి సో అప్లికేషన్ రోల్ క్లాస్ తీసుకున్నాం అండ్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ ఐడెంటిటీ ఐడెంటిటీ రోల్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాం అండ్ లైక్ మనకి ఏదైనా కావాలి ఇక్కడ సపోజ్ డిస్క్రిప్షన్ యాడ్ చేద్దాం డిస్క్రిప్షన్ ఓకే అండ్ నా ఇప్పుడు మనం సైన్ ఇన్ మేనేజర్ ఎక్కడ యూజ్ చేసామో ఇవన్నీ కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ లైక్ ఇక్కడ మనం ఐడెంటిటీ రోల్ అన్నాం కదా లైక్ ఇక్కడ ఇది చేంజ్ చేయాల్సి వస్తుంది సో అప్లికేషన్ రోల్ రైట్ అప్లికేషన్ రోల్ అండ్ డిబి కాంటెక్స్ట్ లైక్ డేటా డిబి కాంటెక్స్ట్ ఉంటుంది సో డిబి కాంటెక్స్ట్ లో లైక్ అప్లికేషన్ యూజర్ అని వచ్చాం రైట్ సో ఈ అప్లికేషన్ యూజర్ తో పాటు అప్లికేషన్ రోల్ right and it expects some return value like it's a string file or string temperature and now ఈ అప్లికేషన్ రోల్ లైక్ ఐడెంటిటీ రోల్ అనేది మనం ఎక్కడెక్కడ చూసాము ఒకసారి చెక్ చేద్దాం అడ్మినిస్ట్రేటర్ లో మనకి ఐడెంటిటీ రోల్ అని ఉంది రైట్ సో దీన్ని అప్లికేషన్ రోల్ అనేసి చేంజ్ అనేది చేయాలి రైట్ అండ్ రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడ యూజ్ చేసాము చెక్ చేద్దాం ఐడెంటిటీ రోల్ అని పంపిస్తే అప్లికేషన్ రోల్ రైట్ రైట్ changes. So list of application roles and so until as of now in the changes. And now changes to them. Next, role view model. First one generate చేసింది role view model. Like model లోకి వెళ్తే రోల్ వ్యూ మోడల్ సో రోల్ వ్యూ మోడల్లో మనం ఒక ప్రాపర్టీ కనెక్ట్ చేసాం సో ఇక్కడ తీసుకున్నప్పుడు తీసుకుంటాం అంటే అలానే మనకి ఎడిట్ చేయడానికి కూడా తీసుకున్నాం కదా ఎడిట్ రోల్ వ్యూ మేనేజర్ సో ఇక్కడ కూడా దాన్ని డిస్క్రిప్షన్ కాల్ చేసి సో రోల్ వ్యూ మోడల్ అండ్ ఎడిట్ మోడల్ ఎడిట్ రోల్ వ్యూ మోడల్ అండ్ అలాగే ఐడెంటిటీ రోల్ ని మనం అప్లికేషన్ రోల్ కింద కన్వర్ట్ చేసాం రైట్ అండ్ నా అడ్మినిస్ట్రేటర్ లో ఫస్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు లైక్ ఇక్కడ అప్లికేషన్ రోల్ లో నేమ్ అనేది ఇస్తున్నాం అంటే అలానే డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేయాలి లైక్ ఇక్కడ మనం తీసుకున్నాం కదా సో మన డిస్క్రిప్షన్ right and in the same way edit role లో కూడా
description equals to role dot description. And post method. Post method లో కూడా సో role dot description equals to role dot description. ఈ డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాల్సి వస్తుంది కానీ రైట్. సో ఇక్కడ ఏం చేద్దామంటే రోల్ మేము మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే క్రియేట్ రోల్ మళ్ళీ జనరేట్ చేద్దాం. ఎందుకంటే ఈసారి మనకి డిస్క్రిప్షన్ అనేది కూడా యాడ్ అయ్యింది కాబట్టి అగైన్ క్రియేట్ that to like role model. Yes, description కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే. అండ్ ఓకే మోడల్ క్రియేషన్. సో ఒకసారి క్రియేట్ రోల్ చూద్దాం. అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ రోల్. సి అడ్మినిస్ట్రేటర్ రోల్ అండ్ డిస్క్రిప్షన్ అని వచ్చింది. అండ్ నా డేటాబేస్ లో ఒకసారి చెక్ చేద్దాం. మనకి రోల్స్ లో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది అప్డేట్ అయిందా అవ్వలేదు. రైట్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే డేటాబేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్డేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ మీన్స్ మైగ్రేట్ చేయాలి. Update database. Namely, define create DB2 update database. Role view model, role and description. సో ఇప్పుడు చూడండి డిస్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. రైట్. అండ్ ఇప్పుడు మనం జనరేట్ చేస్తాం. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ రోల్. సో రోల్ క్రియేట్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ అనేది కూడా యాడ్ అవుతుంది. క్రియేట్ సో రోల్ సేల్స్ సెల్లర్ క్వాలిటీ. సో లిస్ట్ చూద్దాం. సో సేల్స్ కూడా ఉంది బట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది రాలేదు మనకి.
ఎందుకంటే మనం చేంజ్ చేయాలి కాబట్టి. సో సెల్లర్ ఉంది. అండ్ నౌ నెక్స్ట్ మనం చేంజ్ చేయాల్సింది అంటే పోస్ట్. లైక్ ఎడిట్ రోల్. రైట్, ఎడిట్ చేస్తాం కదా. రోల్ ఎడిట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్ కూడా వస్తుంది కదా. మరి దాన్ని కూడా మనం ఎడిట్ చేయాల్సి వస్తుంది కదా. సో క్రియేట్ చేసాం అండ్ అలానే ఎడిట్ లైక్ లిస్ట్ రోల్స్. లిస్ట్ రూల్స్ కూడా మనం చేంజెస్ చేయాలి. అండ్ నా దీనిలో కొంచెం మొగ్గు చేస్తున్నాం. మొత్తం లిస్ట్ రూల్స్ లో మనం చేంజ్ చేయాల్సింది ఏమంటే యాజ్ యూజువల్ గా మనకి డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అండ్ రోల్ లో డిస్క్రిప్షన్ లైక్ ఇది అప్డేట్ చేయాలి. ఐడెంటిటీ రోల్ అన్నాం కదా మనం ఇక్కడ తీసుకోవాల్సింది అప్లికేషన్ రోల్. సో జాగ్రత్తగా పెట్టుకోండి, ఇక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది. నా డిస్క్రిప్షన్. రైట్, ఇది లిస్ట్ రోల్స్ లో. అండ్ ఎడిట్ రోల్స్ లో రోల్ నేమ్ తో పాటు మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా రావచ్చు అన్నట్టు. మొత్తం కంప్లీట్లీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ సే డిస్క్రిప్షన్ లేఅవుట్. లేఅవుట్ లో ఒకసారి చెక్ చేయండి లాగిన్ పాస్వర్డ్. సో అప్లికేషన్ యూజర్ సో రోల్ మేనేజర్ యూజ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ సో ఇక్కడ చేంజ్ చేయాల్సిన నెసెసిటీ అనేది లేదు. Now, ఇప్పుడు ఒకసారి లిస్ట్ యూజర్స్ లిస్ట్ రోల్స్ చూసి దాన్ని ఎడిట్ చేసి చూద్దాం. లిస్ట్ యూజర్స్ ఎడిట్ చేసి ఎడిట్ అవుతుందా అండ్ అలానే లిస్ట్ యూజర్స్ అనేది డిస్క్రిప్షన్ కూడా వస్తుందని చూద్దాం. సో డిస్క్రిప్షన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్. ఓకే, సపోజ్ ఎడిట్. సో ఎడిట్ కొట్టినప్పుడు డిస్క్రిప్షన్ కూడా వచ్చింది. ఓకే, అండ్ సమ్ అడ్మిన్ అన్నమాట. సో డిస్క్రిప్షన్ అడ్మిన్ ఓన్లీ, యాక్సెస్ అడ్మిన్ ఓన్లీ ఎడిట్. అండ్ యూజర్ కెన్ యాక్సెస్. రైట్, సో ఇలా చేయొచ్చు. అంటే దట్ మీన్స్ రూల్స్ క్రియేషన్, అప్డేషన్, డిలీషన్ అండ్ కస్టమైజేషన్. రూల్స్ కస్టమైజేషన్ వరకు చూసాం. క్లియర్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే యూజర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం అండ్ రోల్స్ కూడా క్రియేట్ చేసాం. ఈ యూజర్స్ అండ్ రోల్స్ ని మనం ఎలా మ్యాప్ చేయాలి అనేది చూద్దాం. సో బేస్డ్ ఆన్ దట్ ఆ మ్యాపింగ్ బట్టి మనకి రోల్ బేస్డ్ అథెంటికేషన్ అనేది కాన్సెప్ట్ వస్తుంది. రైట్, సో న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.